ఈరోజు కాకరకాయ కూర చేస్తున్నానండి. ఇది ఒక వెరైటీగా మధ్యాహ్నం భోజనంలోకి. ఈ కాకరకాయలకి కరివేపాకు, ఎండుమిర్చి, వేరుశనగ పలుకులు, ఎల్లుల్లిపాయలు, పెసరపప్పు, జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలి. ఒకటి వేయించేసుకొని రోటి కాడ తీసుకొని వెళ్ళాలి. రోట్లో దంచాలా. రోటి కాకరకాయ ఎప్పుడు రైస్లోకి చాలా బాగుంటుంది. అంటే కాకరకాయ ఫ్రై చేసి దంచి అందులో కలుపుతారండి. ఇది ఒక వెరైటీ అండి. మన కాకరకాయ పచ్చడి చేశాను కదా, ఇది ఇంకొక వెరైటీ చేస్తున్నాను. ఇది మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ బాగుంటుంది. ముందు పెసరపప్పు వేపానండి, తర్వాత పల్లీలు పెసరపప్పు కూడా వేస్తున్నారండి. జీలకర్ర వేసుకొని తర్వాత మిర్చి కూడా వేస్తారు. తర్వాత కల్లు వేసుకుంటారు. మిర్చి కూడా వేసుకోవాలండి. లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి వేస్తున్నారు. చూడండి, ఇలాగ కాకరకాయ చేస్తే చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా. కల్లుప్పు కూడా వేసుకున్నారు. అందులో కల్లుప్పు కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంట. అయిపోయిందండి. అవి మొత్తం వేపి రెడీగా పెట్టుకున్నారండి. జన్ని మొత్తం తీసుకెళ్ళి రోట్లో వేసి దంచుతారు. కాకరకాయ కూడా కటింగ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా బాగా వచ్చింది. అంతా లేతగా ఉన్నాయి కాకరకాయలు. లేత చూసి తెచ్చుకోండి, బాగుంటుంది. మంచి హెల్త్కి, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంది కాకరకాయ అనేది ప్రతి వాళ్ళు తినాల్సిందే. నెలకు కనీసం 2-3 సార్లు తింటే హెల్త్కి చాలా మంచిది కాకరకాయ. అందులో అంత ఇది ఉంటుంది, విటమిన్స్ కానీ అన్నీ ఉంటాయి దాంట్లో. వేసిందండి. నెక్స్ట్ స్టార్ట్ చేస్తా. చూడండి, ఇది ఆయిల్ ఎక్కువ వేసి వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది మంచి హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. కాకరకాయ అంత మంచిది ఏం లేదు, చాలా బాగుంటుంది. వస్తుంది. చూడండి, పకోడీలాగా వేపుతున్నారు. పకోడీలాగా వేపేసి తీసేసి అప్పుడు రోట్లో దంచుకొస్తారు. దంచేసి అది మొత్తం కలిపేసి దీంట్లో వేస్తారు. ఇది ఒక వెరైటీ అండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు కాకరకాయ చట్నీ చేశారు, చాలా బాగా చూసారు. అది లైక్ చేశారు చాలామంది కూడా కామెంట్స్ ఇంకేమన్నా చేస్తారో చెప్పండి కాకరకాయ గురించి అని చెప్పారు. అందుకే ఇది చేస్తున్నాం. చూడండి, కాకరకాయల కూర ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. సూపర్ వస్తుంది. చూడండి, ఒకసారి చేస్తున్నాను. ఇది ఒక వెరైటీ అండి. అండి మంచి కలర్ వచ్చింది, గోల్డ్ కలర్. ఇలా తీసుకోవాలా, గోల్డ్ బాయిల్లో చేసుకోవాలా. చూడండి, రెండో బాగా వేసారు, బాగా వస్తున్నాయి కూడా. ఆల్రెడీ తీసినవి ఉన్నాయి. దీని మీద ఇప్పుడు పసుపు మీద చల్లుతున్నారు. పసుపు మీద చల్లేసి రెడీ పెట్టేసి అయ్యన్నీ కలిపేస్తారు. కానీ మీరు ఇలా ట్రై చేసుకొని చూడండి. అంటే ఒక వాయి లేదు, 2 వాయిలుగా వేస్తున్నారు, వేసి వేస్తున్నారు. కానీ చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కాకరకాయ అంటేనే మంచి హెల్త్, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా నాన్నగారు బాగా ఇష్టపడారు కాకరకాయ అంటే. ఆయన ఇంకేం కాకరకాయ కారం అంటేనే సూపర్ తింటారు. ఇది కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అయిపోయిందా? అయిపోయింది. అది కూడా మొత్తం దీంట్లో చేస్తా, సర్వ్ చేస్తాను. చూడండి, చాలా బాగా వచ్చింది కాకరకాయ. ఇలా కూడా చేసుకోవచ్చు. పకోడీలాగా వేపుతున్నారు, వేపు తీశారు. ఇందులో అవన్నీ వేసి కొడతారు, దంచి వేస్తారు. చాలా బాగుంటుందండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. అంత చక్రాలుగా అంత ఎగిరి చాలా బాగున్నాయి. మెత్తగా నూరుకుంటే అప్పుడు ముందు కొద్దిగా ఉప్పేసి ఆ ఉప్పుని నూరుతున్నారండి. తర్వాత కొద్దిగా కళ్ళు ఉంటాయని అది పోయిన తర్వాత అవన్నీ వేస్తారు. ఎండుమిర్చి, పల్లీలు, పెసరపప్పు, జీలకర్ర, చూడండి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి మొత్తం నూరేసి తీసుకెళ్ళి దాంట్లో కలిపేస్తారు. చూడండి, మొత్తం అన్నీ కలిపేసి వేస్తున్నారు. ముందు మిర్చి నూరుతావా? ఆ పల్లీలు, పెసరపప్పు, జీలకర్ర అన్నీ వేసి దంచుతున్నారు. ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తుంది, టేస్టీగా. కాకరకాయ కూర ఇది ఒక వెరైటీ అండి. ఇవన్నీ రోట్లో నూరుకొని కాకరకాయ కూరలో కలుపుకొని ముందు వేసి పెట్టుకున్నాను కదండి. ఇది తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాటిలో కలుపుతాను. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. జీలకర్ర, పల్లీలు మంచి స్మెల్ వస్తుందండి. ఇవన్నీ వెరైటీగా దంచుకునేటప్పటికల్లా కొంచెం దంచాలండి. మరీ మెత్త దంచినా బాగోదు. ఇలా దంచుకొని ఆ కాకరకాయ కూరలో కలుపుకుంటే ఇదొక వెరైటీ అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాం. ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలు వేసి దంచుకోవాలా. మంచి స్మెల్ వస్తుందండి, సూపర్ ఉంటుంది కాకరకాయ. ఎప్పుడు ఇది ఒక వెరైటీ. ఎల్లిపాయలు మొత్తం వేసారా బాగా. ఇప్పుడు వస్తుంది స్మెల్, గుమ్మలాడుతుంది. చూడండి, చూస్తుంటే ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ కాకరకాయ తింటే అందరూ తెలిసిందే కదా, చాలా హెల్త్కి చాలా మంచిది. ఇలా ట్రై చేయండి, మీరు మామూలుగా చేసే కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపోయింది, తోడేస్తాను. ఇది మరీ మెత్తగా దంచుకోకూడదండి, కచ్చా దంచుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది. చాలా స్మెల్ గుమ్మలాడుతుంది, వాసన వస్తుంది.
తీసుకెళ్ళి అంత అయిపోయింది. పప్పు రెడీ చేశారు. కాకరకాయ అంతా రెడీ అయిపోయింది. పప్పు వేసుకుంటున్నారు. పప్పు వేసి కాకరకాయలు కూడా వేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇలా తయారు చేసుకోండి. సూపర్గా వచ్చింది. చాలా స్మెల్ అంతా బాగుంది. ఘాటుగా చాలా చాలా బాగా వచ్చింది. చూడండి కారపొడి చాలా అద్భుతంగా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సూపర్గా ఉంటుంది. టేస్టీగా చూడండి. లైట్గా వేపేసి తీసేస్తాను. 4 రోజులు ఉంటుందని చెప్పు. 4 రోజులైనా ఉంటుందంట. ప్రాబ్లం లేదంట. కేజీ తెచ్చి చేసుకుంటే 4 రోజులు ఉంటుంది. బాగుంటుంది కానీ 4 రోజులు వదలండి. ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది. 4 రోజులు ఉంటుంది. ఏం కాదు. 4 రోజులైనా ఏం ప్రాబ్లం లేదంట. ఉంటుంది. చాలా బాగుంటుంది. షుగర్ వాళ్ళకి చాలా మంచిది. సూపర్ వచ్చింది చూడండి. అయిపోయిందండి. రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. ఇలా చేసుకోండి మీరు కూడా. సూపర్గా వచ్చిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. చూడండి కాకరకాయ ఫ్రై చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంత బాగా వచ్చిందండి. మీరు చేసుకొని ట్రై చేయండి. అద్భుతం. చాలా బాగా వచ్చిందండి కాకరకాయ ఫ్రై. చూడండి మీరంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.